ఎలా ఉన్నారు? మీ మీ ఫేసుల్లో ఈ నవ్వు చూడటం కోసమే అక్కడ కష్టపడుతున్నాం. అంటే కష్టం అంటే అది మామూలు కాదు, రక్తం పడుతుంది. ఎందుకంటే ఒకటే, నేను ఒక 2 మినిట్స్ భయ, మీరు ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ నాది నాకే వినపడదు. అంటే మెయిన్ నేను ఆయనలో చూసింది ఒకటే, ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నారు. అందరూ ఫ్యాన్సే, అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది. ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మా వాళ్ళకి టైం చెప్పద్దా, కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి, నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ, రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని. నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 ఇయర్స్ బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది, రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మోషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా. మీకు ఈరోజు నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం. ఎందుకంటే ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లోని వీటిలోని మిస్ అయ్యాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు. ఒక్క 2 మినిట్స్లో మీరు సాంగ్ చూస్తారు. ఇప్పటికే మీకు ఓపిక ఉందా, ఇంకొక 5 మినిట్స్ పడుతుంది అంటున్నారు, చెవిలో చెప్తున్నారు. ఇంతసేపు వెయిట్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరిలో కల్లా పెద్ద ఫ్యాన్ ఎవరు? అంటే గొప్ప ఫ్యాన్ ఎవరంటే అంటే ఎస్కేన్ మా మనిషి ఫ్యానే, దాని గురించి అది. మీ అందరిలోకి పెద్ద ఫ్యాన్ ఎవరండి? ఆ మాట అనకూడదు, ఎందుకంటే అందరం పెద్ద ఫ్యాన్సే అంటారు. ఎందుకంటే మనసులో మీరు ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు. మీరిచ్చింది నేను అది ఆల్రెడీ అది ఎన్నిసార్లు చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా ఓపికగా కూర్చున్నారు. రెడీనా? సరే ఇంకా
కొద్దిసేపు సార్, కొంతసేపు. ఓకే, బిఫోర్ దట్ ఒక్క 2 minutes వెయిట్ చేయండి, ఈలోపు అన్ని రెడీ అయిపోతాయి. ఓకే, అంతలోగా థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ప్రభాస్ గారితో మొదట సినిమా ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఎలా ఉంటుందా, వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు, నేను మీకు చూపించడానికి అక్కడ లేను అంతే. ఓకే, అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం. మెయిన్ ఈ సినిమాకి ప్రభాస్ గారు, విశ్వప్రసాద్ గారు చెప్పాలి. ఎందుకంటే ఈయన పెట్టిన బడ్జెట్ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ, ఇవాళ మనం జాన్ 9th సినిమా చూడబోతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే పండక్కి ఈ సినిమా ఫ్యాన్స్కి తీసుకురావాలి. ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొంతమంది యాక్చువల్గా మేము ఇంత డబ్బులు కట్టలేము అని అన్నా సరే, ఈయన మాత్రం యాక్చువల్గా నేను పండక్కి ప్రభాస్ గారిని ఫ్యాన్స్కి తీసుకెళ్ళాలి అని మీకోసం తీసుకొస్తున్నారు. ఆయన నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టి. మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మే ఎంత బాగా చేసినా సరే సార్ ఓకే చేయిద్దా డేట్ రాదు మనకు బయటికి. అలాంటి డేట్ని మాత్రం మనకు తీసుకొచ్చారు ఈయన. డెఫినెట్గా మీ అందరూ చాలా ఎగ్జైట్మెంట్కి కారణం ఈయన అవుతారు. చెప్పండి ఇంకేంటి. ఎస్ సార్, అంటే మొదటిసారి అంటే అన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ గురించి ఏదైనా గుర్తుందా? అంటే ఫస్ట్ షాట్ ఏంటి, అప్పుడు ఎలా అనిపించింది అది? ఏమంటే నేను ఇంటర్వ్యూలో చెప్దామని దాచుకున్న అంటే ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సార్, ఫ్యాన్స్ కంటే సంపద అదంతా ఓకే. అంటే యాక్చువల్గా ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం. యాక్చువల్గా ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు. మెయిన్ అంటే లేదు డార్లింగ్ నువ్వు చేయి డార్లింగ్ అని చాలా చిన్నపిల్లోళ్ళలాగా నాతో అంటే వాళ్ళు దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది, నువ్వు రాయమ్మా, నువ్వు ఇక్కడ రాయి, అబ్బా బాగా రాసేవారి, మనం బాగా రాయిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అలా చేస్తూ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా. ఎందుకంటే డార్లింగ్ నీకు తెలుసా నీలో ఎంత గొప్ప రైటర్ ఉన్నారు అని 100 సార్లు అనేవాళ్ళు ఆయన. అంటే నేను కూడా అసలు లేదు డార్లింగ్ నేను మీకు నచ్చింది కదా చాలు అనేవాడిని. నేను ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ కదా అనేవాడిని. ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు, ఆయన హ్యాపీ అయితే చాలు. నేను హ్యాపీ అండ్ డార్లింగ్ నువ్వు అసలు ఎలాంటి కథ ఇస్తున్నావు నీకు తెలియట్లేదు, నువ్వు ఎలా రాసావో నీకు తెలియట్లేదు, నువ్వు ఈ క్లైమాక్స్ రాసావు కాబట్టి నేను ఇలా చేశాను అని ఆయన అంత క్రియేటివ్గా అంత ఎంజాయ్ చేస్తారనమాట. దానికి ఇంకా మాటలు లేవు సార్. అలాగే ఫస్ట్ టైం ఒక ముగ్గురు హీరోయిన్స్తో చేస్తున్నాం. ఆయన జనరల్లీ చాలా బిడియంగా షైగా అలా కనిపిస్తూ ఉంటారు, బయట వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు. బట్ ముగ్గురు యాక్టర్స్తో చేయడం ఆయన్ని ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఆయన ఎలా చేశారు? ముగ్గురు యాక్టర్స్తో అంటే యాక్చువల్గా ఆయన చెయ్యాలి, కలర్ఫుల్గా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అయిన తర్వాత యాక్చువల్గా ఒక హీరోయిన్ పెడదాం, ఇద్దరిని పెడదాం అంటే నేను ఇంకా ముగ్గురిని పెడదాం అన్నాను. ముగ్గురిని పెడదాం అన్న తర్వాత నాకు రాసేటప్పుడు అయిపోయింది, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి. బట్ ముగ్గురుతో ఆయన ఎంత సెటిల్డ్గా పెర్ఫామ్ చేశారు, వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు, చూడాల్సిందే అంతే. అది మాటల్లో చెప్పండి. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక మరో ఎత్తు సినిమా ఖచ్చితంగా. ఫ్యాన్స్ అందరు కూడా మారుతి గారు అనగానే ఇప్పుడు నెత్తిని పెట్టుకొని దేవుళ్ళ చూస్తున్నారు వీళ్ళందరూ. నన్ను ఏమీ అలా చూడొద్దు, నేను మీలో ఒక పర్సన్నే. వాళ్ళ హోప్స్ అన్ని మీ మీదే ఉన్నాయి. హోప్స్ పెట్టుకోండి. నేను డెఫినెట్గా మీరు పెట్టుకున్న హోప్కి 1% ఎక్కువే ఉంటా, అదైతే కాన్ఫిడెన్స్ ఇస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం కంటే నేను ఇచ్చే ప్రతి కంటెంట్ మాట్లాడుతుంది. ఇవాళ జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ చూపిస్తున్నాం మీకు. దాని తర్వాత వచ్చే సాంగ్స్, క్లైమాక్స్ సాంగ్ మీరు ఏంట్రా ఏం జరుగుతుందిరా అని ఈ డిసెంబరు Jan 9th వరకు ఒక ఆరాలో ఉంటారు, రెబల్ ఆరాలో ఉంటారు అందరూ. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఏమీ భయపడద్దు. ఇంకో సాంగ్ రావాలి, ఇంకో కంటెంట్ వేయాలి, అసలు ఏమీ భయపడద్దు. కొంచెం లేట్ అయినా సరే ఆయన వచ్చిన రోజు మాత్రం అన్నీ మర్చిపోతాం. ఆ క్షణం ఆయన ఇచ్చే హై, ఆయన ఇచ్చే ఎనర్జీ, ఆయన దగ్గర నుంచి వచ్చే మనకి సార్ థై స్లాప్ తొడగొడతారు. తొడ నేను కొట్టను, తొడగొట్టండి సార్. మీరు సినిమా చూసి తొడ కొడుతుంటే నేను చూస్తాను అంతే. మీరు ఏదైనా కొట్టండి సార్.
అయ్యో నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలర్ లీడర్లు ఏం రావండి. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను, అంతే. కాదు, ఎస్కేఎన్ గారిని కొట్టమని చెప్దామా? డార్లింగ్ నువ్వు కొట్టు, కొట్టు చిన్న. కాదు సార్, ఒకసారి మీ నుంచి ఇంకా రెస్పాన్స్. ఎవరు తొడగొడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఓకే ఓకే రెడీ అంట, కంటెంట్ సాంగ్ రెడీ, రెబల్ సాబ్ సాంగ్ రెడీ.